రైతు సోదరులకి నమస్తే అండి. నేను మీ సైద్ బాజీని. ఈరోజు ఆసనగూడెం మోరంపూడి సంపత్ గారి తోటలో ఉన్నాం. మనం సెకండ్ ఇయర్ ఒక్క మొక్కలు, సెకండ్ ఇయర్ కొబ్బరి మొక్కలు, ఫస్ట్ 2 years ఇందులో అరటి ఇప్పించాము ఇంటర్ క్రాప్ కింద. రైతుకి టైం వేస్ట్ అవ్వకుండా అరటి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మునగ పెట్టించాము. మళ్ళీ మునగ ఇలా ఉండాలి, ఎప్పుడు ఎగిరి ఇలా కట్ చేయాలి, ఇలా సిల్లలు వస్తుండాలి. మనకి వచ్చినప్పుడు మనకు కాపు వస్తుంది. ఒక్క మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. అరటి కంప్లీట్ అయిపోయింది. ఈ చెట్టు చూపిస్తాను. ఇలా చేయకూడదు, ఇది లేట్గా ఎగిరి టచ్ చేశారు. ఇంకొంచెం ఫాస్ట్, ఇంకొంచెం 2 రోజులు బ్యాక్ చేయాల్సింది, 2-3 రోజులు బ్యాక్. సిల్లలు బాగా వచ్చాయి. ఇంకొక పంట ఏంటంటే దోస, మునగ, ఒక్క, కొబ్బరి. ఈ 3 పంటలో హైట్ వెళ్ళాయి. అండర్ గ్రౌండ్ పేసింగ్ ఖాళీగా ఉంటుందని దోస పెట్టించాం. పప్పు మామూలు దోసకాయ కూడా బాగానే కాసింది. మంచి సైజు పిందెలో బాగుంది. కాకపోతే ఇంకా పలసన పెట్టారు ఆయన, పాదులు ఎక్కువ పెట్టి ఉండాల్సింది. ఈ స్పేసింగ్ కూడా ఖాళీగా ఉండకుండా పాదులు ఎక్కువ పెడితే బాగుండేది. మునగ మొక్కలు మనమే ఇచ్చాం, PKM1. ఇది ఇక్కడ ఉన్న తోట పరిస్థితి. ఒక్క మొక్కలకి పూర్తిగా ఎండలో పెరుగుతున్నాయి. ఒక్క మొక్కలు ఎటువంటి ఎఫెక్టు లేదు. చాలామంది ఎండలో పెరగమంటున్నారు కదా. చూడండి ఎంత బాగున్నాయి ఒక్క మొక్కలు. ఒకే సైట్లో 4 పంటలు దీర్ఘకాలికంగా రావటం కోసం కొబ్బరి, ఒక్క, షార్ట్ టైము రైతు భూమి ఖాళీగా ఉండి ఆ పంట వరకు వెయిట్ చేయకుండా షార్ట్ టైం క్రాప్స్ అరటి పెట్టాము. అరటి 2 years అయిపోయింది. 2 పంటలు తీశారు. కర్పూర టిష్యూ కల్చర్ వేయించాం. 2 పంటలు కంప్లీట్ తీసేశారు. ఇప్పుడు మళ్ళీ దోస, మునగ పెట్టాం ఇంకో 2 yearsకి. సో అలాగా రైతు ఖాళీగా ఉండకుండా ఈ 4 years రన్నింగ్ అయితే నెక్స్ట్ కొబ్బరి, ఒక్క కాపులోకి వచ్చేస్తాయి. సో అలాగా దీంట్లో ఈ సంవత్సరం జాజికాయ మొక్కలు కూడా వేపిస్తాం. 3 పంటలు ఒక్క, కొబ్బరి, జాజికాయ ఒకటే సైటు. ఓకే.